శర్మ గారు, పారాలిసిస్ అనేది ఈరోజు రేపు చాలా కామన్‌గా చూస్తున్నాం. ముందైతే చాలా ఏజ్డ్ పీపుల్‌కి పారాలిసిస్ రావడం అనేది అబ్జర్వ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న చిన్న పిల్లల నుంచి యూత్‌లో ఉన్న పిల్లల్లో కూడా చాలా మందిలో పారాలిసిస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సడెన్‌గా ఈరోజు బాగుంటున్నారు, 2 డేస్‌లోనే పారాలిసిస్ వచ్చేయడం, అలా సడెన్ రియాక్షన్స్ అలా ఎందుకు అంటారు? దేనివల్ల అంటారు? దీనికి కారణాలు సవాలక్షమ్మ. నంబర్ ఆఫ్ రీజన్స్. ఓకే. మెయిన్ రీజన్స్ ఏంటమ్మా, ఈ మధ్య కాలంలో వెయిట్ విపరీతంగా పెరిగిపోతున్నారు. అవునండి. రెండవది సర్వసాధారణంగా ఈ వెయిట్ పెరిగినటువంటి వాళ్ళలో ఈ బీపీ రావడము, అదేవిధంగా షుగర్ రావడము, ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయమ్మా. ఇవన్నీ ఒకదానికి ఒకటి తోడు కావడం వల్ల ఈ పెరాలిసిస్ అనేటువంటి సమస్య చిన్న వయస్సులోనేమా, అంటే ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్లోనే మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల వాళ్ళ జీవితం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కాబట్టి నంబర్ ఆఫ్ రీజన్స్ అమ్మా, దీనికి ఒక కారణం కాదనమాట. అనేక కారణాల వల్ల మానసిక ఒత్తిడి కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ రీజన్స్ అమ్మా. టయానికి ఫుడ్ తీసుకోకపోవడము, రాత్రి లేట్గా పడుకోవడము, తర్వాత మంచి ఫుడ్ తీసుకోకుండా ఉండడము, ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకోవడము, సాల్టెడ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఈ పెరాలిసిస్కు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అవుతాయి. ఈ చిన్న చిన్నవి కూడా మనకి పెరాలిసిస్కి లాంగ్ టర్మ్లో పెరాలిసిస్ కారణం అవుతాయమ్మా. అసలు దీన్ని పక్షాఘాతం అంటారమ్మా. పెద్దవాళ్ళు ఓల్డ్ జనరేషన్స్ అయితే కనుక్కుంటారు. పక్షాఘాతం. ఘాతం. ఓకే. సో ఇది సంస్కృతం పదం అమ్మా. ఓకే. పక్షం అంటే హాఫ్ బాడీ, ఆఘాతం అంటే డ్యామేజ్ కావడం. సో ఈ పెరాలిసిస్ వచ్చినప్పుడు మన బాడీలో సగం భాగము డ్యామేజ్ అయిపోయి అది సరిగ్గా పని చేయకుండా అయిపోతుందమ్మా. దాన్ని పక్షాఘాతం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, 2 చేతులు ఉన్నాయనుకోండి, ఒక చేయి పోతుంది. 2 కాళ్ళు ఉన్నాయనుకోండి, ఒక కాలు ఇది అయిపోతుంది. అట్లా హాఫ్ అంటే మెదడులో జరిగినటువంటి మార్పు వల్ల సగభాగము పక్ష ఆఘాతం, సగభాగం దెబ్బతినడం వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏదైతుందో దాన్ని పక్షాఘాతం అంటారమ్మా. దీన్ని హెమిప్లీజియా అనేటువంటి పేరుతో మామూలు ఇంగ్లీష్లో పిలుస్తుంటారమ్మా. యాక్చువల్గా ఏంటంటమ్మా, ఈ పెరాలిసిస్ అనేటువంటి యొక్క సమస్య 2 కారణాల వల్ల వస్తుందమ్మా. అంటే మార్పు, ఎలాంటి మార్పుల వల్ల ఈ పెరాలిసిస్ వస్తుందంటే, మెదడులో యాక్చువల్ మెదడు అమ్మా, జరిగేదంతా మెదడు, మనకు ఫలితం బయట కనిపిస్తూ ఉంటుంది. చేతులకు, కాళ్ళకు, ముఖానికో, అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో. సో మెదడులో రక్తనాళాల్లో గడ్డ కట్టడం వల్ల పెరాలిసిస్ రావచ్చు. సో బ్లడ్ క్లాట్ అయిపోతుంది. రెండవది, ఆ మెదడులోనే రక్తనాళాలు చిట్టిపోతాయమ్మా, పగిలిపోతాయి, బర్స్ట్ అయిపోతాయి. సో రక్తనాళాలు చిట్టిపోవడం వల్ల, రక్తస్రావం వల్ల కూడా పెరాలిసిస్ వస్తుంది. జనరల్ ఈ కారణాలమ్మా. సో ఈ కారణాల వల్ల ఈ కాలు చేయబడిపోవచ్చు, లేకపోతే ముఖానికి పక్షవాతం రావచ్చు, ఇలా జరుగుతుంటుందమ్మా. కొంతమందికి మీరు అన్నట్లు అంత ఆరోగ్యంగానే కనిపిస్తుంటారమ్మా, సడన్గా వచ్చేస్తుంది. మనం 4-5 రోజుల క్రితం ఏదో మన ఫ్రెండ్ను, మన బంధువులను ఇంకొకరు చూసింటామమ్మా, వాళ్ళు బాగానే ఉంటారు, సడన్గా మనకి ఈ వార్త వస్తుంది, ఈ పెరాలిసిస్ వచ్చింది. సో ఈ మెదడులో ఇలాంటి మార్పులు జరగడం వల్ల ఈ విధంగా జరుగుతుందమ్మా. సో ఇది వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం తాను దుర్భరంగా తయారైపోతుందమ్మా. దీనికి తగ్గట్టు ఏదైనా చిట్కా ఏదైనా ఉందా, రెమెడీ ఏదైనా పెరాలిసిస్ రాకుండా, లేదా వచ్చాక దానికి మళ్ళీ ఎలాగ నార్మల్ పొజిషన్కి తేవాలి, అలా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా మన ఆయుర్వేదిక్? అమ్మా. సో పెరాలిసిస్ వచ్చిన తర్వాత త్వరగా తగ్గేందుకు, రాకుండా ఉపయోగపడేందుకు ఒకటే రెమెడీ చెప్తానమ్మా. చెప్పండి సార్. వెరీ గుడ్ రెమెడీ అమ్మా. సో దీనికి ఏం కావాలంటమ్మా, ఒక 10 grams శొంఠి పొడి కావాలమ్మా. శొంఠి పొడి 10 grams. అదేవిధంగా నల్ల జీలకర్ర. సో జీలకర్ర అందరికి తెలుసమ్మా. నల్ల జీలకర్ర అంటే బ్లాక్ ఉంటుంది. జీలకర్రను మామూలుగా ఫుడ్ లో వాడతారమ్మా, ఆహార ద్రవ్యాల్లో వాడతారు. నల్ల జీలకర్ర వచ్చేసి మెడిసిన్ గా వాడతారు. మనకు మార్కెట్ వేరే. సో జీలకర్ర వేరు, నల్ల జీలకర్ర వేరు, కొద్దిగా చేదు ఉంటుంది. సో నల్ల జీలకర్రను కొద్దిగా వేయించేసి పౌడర్ చేసుకుని ఒక 10 grams తీసుకోవాలి. అట్లే వచ అని దొరుకుతున్నాము, వచ పౌడర్. సో వచ పౌడర్ ఒక 20 grams తీసుకోవాలి. 20 grams. శొంఠి పొడి 10 grams, నల్ల జీలకర్ర పొడి 10 grams, వచ పౌడర్ 20 grams. అంతా కలిపేసేయాలమ్మా. వెరీ సింపుల్. అంతా కలిపేసిన తర్వాత సమస్య వచ్చినప్పుడు వెంటనే తగ్గేందుకమ్మా, ఇమ్మీడియట్గా మెడిసిన్ వాడేదానికైతే ఒక 10 days పాటు 3 times అమ్మా, ఉదయము, మధ్యాహ్నం, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు 1 గ్రామ్, జస్ట్ 1 గ్రామ్ అమ్మా. ఇది డోస్ ఎక్కువ కూడా వాడకూడదు. 1 గ్రామ్ పౌడర్ తీసుకొని తేనెతో కలుపుకొని తీసుకోవాలి. లేకపోతే గోరువెచ్చని నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు, లేకపోతే పాలతో కలిపి తీసుకోవచ్చు, ఇలా వీలైతే అలాగమ్మా. అలా ఒక 10 days తీసుకొని తర్వాత రోజు 2 సార్లు వాడితే సరిపోతుందమ్మా. సో ఉదయం ఒకసారి,
అదేవిధంగా రాత్రి ఒకసారి ఆహారానికి ముందు, ఇదే ప్రమాణంలో ఆహారానికి ముందు చేయాలి. ఒక 10 minutes ముందు వాడితే సరిపోతుంది. తర్వాత ఈ పెరాలసిస్ రాకుండా ఉండేందుకు ఒక 40 days పాటు, జస్ట్ ఒక 40 days ఇదే మెడిసిన్ ని, అంటే శొంఠి, నల్ల జీలకర్ర, ఉచ్చపొడి చెప్పాను కదమ్మా, ఈ మెడిసిన్ ని రోజు ఒక్కసారి అమ్మా, ఉదయం పూట ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు ఒక 1 gram పౌడర్ నీళ్లతో కానీ, తేనెతో కానీ, పాలతో కానీ తీసుకుంటే సరిపోతుందమ్మా. అట్లా 2 years ఒకసారి, 3 years ఒకసారి తీసుకుంటుంటే సరిపోతుంది. రాకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. రాకుండా కంట్రోల్. సో ఇవి కూడా మన అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి కూడా పెరాలసిస్ వచ్చినా కూడా రాకుండా కూడా మనం దాన్ని ఆపేయగలిగా చేసుకోవచ్చు. సో ఇది మనం తేనెతోటి, నీరుతోటి, ఇంకా పాలుతోటి, ఈ 3 తోటి తినే ఆహారం తినే ముందు మనం మనం కన్జ్యూమ్ చేసుకుంటే మనకి సెట్ సాల్వ్ అయిపోతుంది. సో మనకు అందుబాటులో ఉన్న ఈ 3 ingredients తో మనం చాలా పెద్ద ప్రాబ్లం అయిన పెరాలసిస్ దాన్ని రాకుండా, వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసే విధానం చెప్పి చాలా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ.